వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 ఇప్పుడే మనం మహబూబాద్ హెడ్ క్వార్టర్ జిల్లా హెడ్ క్వార్టర్ లో ఒక టోకెన్ అమ్మ జంగిలిగొండ నుంచి ఎల్లమ్మ 4 రోజులు అయిపోయింది టోకెన్ ఇచ్చి ఈ రోజు వరకు కూడా యూరియా ఒక బస్తా ఇవ్వలేదు వచ్చి ఉంటారు. అందరి దగ్గర టోకెన్లు ఉన్నాయి, అవి ఇచ్చి 5 రోజులు ఇచ్చి పరిస్థితి వచ్చింది. కానీ ఇప్పటి వరకు యూరియా సప్లై చేయట్లేదు. వీళ్ళకి సమాధానం చెప్పే నాదు లేదు. పొద్దున 6 గంటలకు వచ్చి సదులు కట్టుకొని పళ్ళని మానుకొని ఇక్కడికి వస్తే హెడ్ క్వార్టర్ లో కలెక్టర్ ఉంటారు, జేడీఏ ఉంటారు, అధికారులు మార్క్ఫెడ్ వాళ్ళు ఉంటారు. అందరూ ఉండే ఈ హెడ్ క్వార్టర్ లోనే ఇలాంటి దుస్థితి ఉంటే జిల్లా ఎట్లుంటది, రాష్ట్రం ఎట్లుందో మనం ఊహించుకోవచ్చు. ఇది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేత గాని ప్రభుత్వానికి పరాకాష్ట ద్వారా యూరియా. ఎందుకంటే 1 కోటి ఎకరాల పైన పంటలు స్టాండింగ్ క్రాప్ ఉంది, కానీ 25 లక్షల ఎకరాలకు కూడా రావట్లేదు. గతంలో ముఖ్యమంత్రి గారు వ్యవసాయ శాఖ మంత్రి ఏమో బీజేపీ ఇవ్వట్లేదు, కావలసిన స్టాక్ ఉందన్నారు. ఎంత చేతగాని దద్దమ్మలంటే వర్షాలు మొన్ననే స్టార్ట్ అయినాయి. ఆగస్టులోనే అందరూ నార్లు పెట్టుకుంటారు, ఇప్పుడే యూరియా వేసుకుంటారు. అలాంటిది రైతులు మరి ఎక్కువ తీసుకోపోతున్నారు. మరి రైతులు అయితే ధర్నాలు చేయరు, దొంగలైతే చేస్తారని మాట్లాడటం ఎంత సిగ్గుచేటు అంటే, రైతుల కష్టాలు తెలియని నాయకుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే మరి ఎలాంటి కష్టాలు వస్తాయి? వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో అలాంటి కష్టాలు వచ్చినాయి. అందరూ అంటున్నారు, మేము అనడం కాదు, నేను ఇక్కడ పార్టీగా రాలే, రైతు బిడ్డగా వచ్చిన. కేసీఆర్ ఉన్న 10 ఏళ్లలో ఏ ఒక్క రోజు యూరియా కోసమో, నీళ్ల కోసమో, కరెంట్ కోసమో దేనికి మేము రోడ్డు ఎక్కలే. 1 సంవత్సరం కాగానే ఏం రోగం వచ్చింది, ఏం పోయే కాలం వచ్చింది, ఎందుకు మాకు యూరియా ఇవ్వకుండా 5 రోజులు పనులు మానుకొని వ్యవసాయం చేయకుండా యూరియా కోసం వస్తే ఒక బస్తా ఒక అమ్మంటుంది. మేము 8 ఎకరాలు వేసుకుంటున్నాం, నాట్లు పెడదామంటే 1 బస్తా ఇవ్వలేదు. నిన్ననే నర్సీలపేటలో కూడా ఇదే పరిస్థితి. ఏ సొసైటీలో చూసినా ఒక్క అధికారి వాటిని సమీక్షించే వాళ్ళు లేరు, రైతులకు అందియాలనే సోయి లేదు, ఎంత వచ్చింది ఎంత తీయాలని రివ్యూ చేసేవాళ్ళు లేరు. పరిపాలన మరి గాడి తప్పింది. ఇక్కడ జిల్లా అభివృద్ధి ముసుగేసింది, ఎవరు పట్టించుకునే నాదు లేడు. నిలబడి రైతులకు ధైర్యం మాట చెప్పి రేపు వస్తుంది, ఎల్లుండి వస్తుంది, అందిస్తాం, మీరు ఆందోళన చెందొద్దు, రోడ్డు ఎక్కొద్దు అని చెప్పేవాళ్ళు. రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలకు అన్నం పెట్టే రైతు ఇవాళ వాళ్ళ పుట్ట చేత పెట్టుకొని రోడ్ల మీద ఎక్కినంటే ఇది సిగ్గుచేటు. ఇది రేవంత్ రెడ్డి పనికి మాలిన పనితీరుకి, నీ ప్రభుత్వం చేతగాని మరి నీ అసమర్థత పాలనకు ఇది పరాకాష్ట. రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా సరిదిద్దుకొని వెంటనే రైతులకు యూరియా అందుబాటులోకి తేవాలి. రైతులు ఎవరు ఆందోళన చెందకుండా, మీరు దళారులకు ఇస్తున్నారు, సొసైటీలకు ఇవ్వట్లేరు. 220 రూపాయలు ఉండే యూరియాను 400 అమ్ముకుంటున్నారు. ఏ రైతు ఇంత పెట్టుకుంటాడు? కేసీఆర్ పాలన రైతులకు స్వర్ణయుగం. కాలమైందంటే వెంటనే రైతు బంధు వచ్చేది, కాలమైందంటే మంచి విత్తనాలు అందుబాటులో ఉంచేది, కాలమైంది అని అంటే యూరియా అందుబాటులో ఉంచేవాళ్ళం. నేను స్వయంగా 5 ఏళ్ళు సమీక్షించి ఎంత స్టాక్ ఉంది, ఎంత డిమాండ్ ఉంది, ఇంకెంత వస్తే సరిపోతుంది, ఎవరు ఇబ్బంది పడకుండా ఏం చేయాలని మేము ఎప్పటికప్పుడు సమీక్ష చేసినాం. పట్టించుకునే నాదు లేడు, పరిపాలన గాలి వదిలేసిండు, రైతులను అన్యాయం చేస్తున్నారు. మా ఒక సోదరుడు అంటాడు, ఇవాళ మాకు 1 బస్తా వేసుకుంటే వచ్చే దిగుబడి వారం రోజుల తర్వాత 10 బస్తాలు వేసినా రాదు. అది మట్టిలో మరి పోసిన పన్నీర్ అయిపోతే తప్ప మాకేం దానివల్ల లాభం లేదు. అదనుకు ఎప్పుడు అదను ఉంటే అప్పుడు మాత్రమే వేయాలి, ఎప్పుడేం చేయాలో అదే చేయాలి, ఆకలేసినప్పుడే అన్నం తినాలి. కానీ రేవంత్ రెడ్డి పాలన దీనికి విరుద్ధంగా ఉంది. ముఖ్యమంత్రికి సోయి లేదు, మంత్రులకు సోయి లేదు, ప్రతి అధికారులకు ఒక డైరెక్షన్ ఇచ్చేవాళ్ళు లేరు. ఇది చాలా దుర్మార్గం, అన్యాయం. నేను తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ మరి
మా సోదరులు ఇక్కడ లక్ష్మణ్ నాయక్ గారు కానీ అశోక్ గారు కానీ మరి ఇక్కడ రైతు నాయకులందరూ కూడా వాళ్ళకి మద్దతు ఇచ్చి వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ రైతులకు యూరియా అందుబాటులోకి వచ్చే విధంగా మరి కేసీఆర్ గారి పాలన ఆ రోజు 60 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి అయితే కేసీఆర్ పాలనలో భారతదేశంలోనే పంజాబ్కు హర్యానాకు మరి మించి 3 కోట్ల మెట్రిక్ టన్నుల వరి పండించగలిగినామంటే రైతులకు అన్ని సమయానికి మేము సమకూర్చుతాం. కానీ ఇవాళ మీకు చేత కావట్లేదు. మళ్ళీ తెలంగాణ మరి దిగుబడి పడిపోతుంది, పంట వేసుకునే మరి ఎక్కడైతే సాగు పడిపోతుంది, దీనికి రేవంత్ రెడ్డి మరి బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తూ ఇప్పుడే కలెక్టర్ గారితో మాట్లాడాం. మేడం మాకు ఇంకా వస్తుంది, మేము ఎప్పటికప్పుడు చెప్తున్నాం, వాళ్ళు అందించలేకపోతున్నారు. నేను కూడా 20 రోజులు లేను, 2 రోజులుగా నేను కూడా సమీక్ష చేస్తున్నా. ఇప్పుడే జేడీఎన్ ఎంఆర్ఓ గారితో మాట్లాడితే మరి వారు కూడా పై అధికారులు లేకపోతే కలెక్టర్లు మంత్రులు చేయాల్సిన పని చిన్న అధికారులు చేయలేరు కాబట్టి మరి వాళ్లకు మేము డైరెక్షన్ ఇస్తున్నాం. తప్పకుండా యూరియా అందుబాటులో ఉంచాలి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.